మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. గొడ్డలతో చాకులతో ఎక్కడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కారు డిక్కీలో మహిళా శవం. ఈ విషయం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. కారు డిక్కీలో వెళ్తున్న శవాన్ని కూడా పోలీసులు చేసి పట్టుకున్నారు. ఎందుకంటే కమల మృతదేహం కూడా కారులో ఉండడము పోలీసులు అనుమానం వచ్చి కూడా మొత్తానికి పట్టుకున్నారు. అయితే ఈ సంఘటన గత 2 రోజుల క్రితం అయితే జరిగింది. కమలని రాజేష్ అనే వ్యక్తి బైపాస్ రోడ్డుకు తీసుకొని కూడా దారుణంగా హత్య చేసినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిని పక్కదోవ పట్టిస్తున్నది అని చెప్పేసి కమలని హత్య చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి మాట్లాడదాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయం పైన ఏం చెప్తారు అనే అంశం పైన కూడా కమల కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమల వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. కమలకు మొత్తం కూడా 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళు స్థానికంగా కాకుండా కూడా వాళ్ళ ఉద్యోగరీత్యా వేరే దగ్గర ఉండే వాళ్ళని చెప్పి చెప్తున్నారు. చిన్న ఏం పేరు మీది? మురళి. మురళి. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ముబారక్ నగర్ ఇక్కడ. ఎట్లా అంటే మీ అమ్మ చనిపోయిన విషయము మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నెక్స్ట్ రోజు తర్వాత 1-2 తెలిసింది. అయితే ఇక్కడికి వెళ్ళి బండిలో తీసుకొని వచ్చి అక్కడ కారులో ఎక్కించుకొని డిమార్ట్ వెనుక పొడి చేసి ఇటు దాస్నగర్ చెరువులో వేద్దామని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూసే వరకు పోలీసులు గమనించి కారు వెనుక వెళ్ళి అరెస్ట్ చేశారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. మా నైట్ అంతా తిరిగితే 1కి ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే పొద్దున అంతా లెంకినాం కానీ ఎక్కడ దొరకలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా చెప్పలేదు మాకు. తీసుకెళ్ళి అక్కడ విఆర్సి దగ్గర తీసుకెళ్ళి చెప్పారు ఇట్లా మీ మమ్మీ కారు తీసుకొచ్చారు, కారు డిక్కీలో పెట్టారు, చూసేవారికి నరికేసి కారులో పెట్టారు. చాలా ఆవేదనలు ఉన్నారు కుటుంబ సభ్యులు. చెప్పడానికి కూడా ఆ మాటలు రావడం లేదు. కమల వాళ్ళ కూతురున్నారు, మాట్లాడదాం. అమ్మా ఎక్కడ ఉండేవాళ్ళమ్మా మీరు? మీకు ఎట్లా తెలుసమ్మా ఈ విషయం? కావాలని ప్లాన్ తోనే చేశారు వాళ్ళు. మా అమ్మాయి మైండ్ లో అంతా ఏదో రన్ చేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయి చంపేశారు అమ్మని. అమ్మ కావాలని ప్లాన్ చేసి చంపారు. అంటే ఇప్పుడు అమ్మ మీతో ఎట్లా ఉండేది? మీరు ఇక్కడ స్థానికంగానే అమ్మతో కలిసి ఉండేవాళ్ళ? మరి ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఆమెతో ఫోన్ మాట్లాడేది, ఏం మాట్లాడేది తెలియదు కానీ మాట్లాడేది. ఆమె మొత్తం అంది వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ చెప్పి అమ్మ మైండ్ అంతా ఖరాబ్ చేసేది. అసలు ఎట్లా ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు మీకు? అట్లా ఇక్కడికి రావడానికి ముందు మీకు చనిపోయారని చెప్పారా? మీ అమ్మ చనిపోయిందని చెప్పారా? ఎట్లా తెలుసుకున్నారు విషయం? వెళ్ళి చూసాచి చెప్పాను. నాకేం తెలియదు. నేనే చెక్ చేయి, అక్కడే చెక్ చేయి, ఇక్కడే చెక్ చేయని తమ్ముడికి చెప్పా. కమల వాళ్ళ భర్త ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎట్లా ఉంటే ఇంతకుముందు అసలు ఏమైనా గొడవలు ఉంటుండేనా ఏంది అని తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైతే చంపిన వ్యక్తి రాజేష్ ఉన్నాడో, రాజేష్ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా ఇంతకుముందే పరిచయం లేదు. ఇయో పద్మ మా కమలయ్య 10 సంవత్సరాలు బీడి కంపెనీలో పనిచేసినారు. దాంతో వాళ్ళు 2 ఇట్లా ఫ్రెండ్స్ లాగా పరిచయం అయ్యారు. అయితే మొన్న మాకు డాక్టర్ గ్రూప్లో 2 లక్షలు వచ్చినాయి. అయితే ఆమె ఏం చేసింది, పద్మ నాకు ఒక 50,000 ఇయ్యు లేకుంటే 1,00,000 రూపాయలు ఇయ్యు అని మా కమలకు అడుగుతూనే ఉన్నది. వారం రోజుల నుంచి నేను గమనిస్తూ ఉన్నా. ఆమె ఇంతకు ముందు రాకపోతుండే, ఇప్పుడు వారం రోజుల నుంచి అచ్చుకుంటూ పోతుంది నైట్లో. అయితే మా కమల ఇవ్వలేదు.
అయితే ఆఖరికి వస్తే ఏమని వేద్దాం అని చెప్పి ఈ పద్మ ఆ పెద్ద కొడుకు ప్లాన్ వేసి గిట్ల గిట్ల చేసేద్దాం అని ప్లాన్ వేసిర్రు. అయితే ఏమైంది, మేము డ్యూటీకి వెళ్ళినాం, మేము ఇంటికాడ ఓడలేరు, పక్కింటి వాళ్ళు కూడా ఓడలేరు. అయితే 5:30కి వచ్చి ఆ కార్ తీసుకొని వచ్చి మా మా అమ్మ రమ్మంటుంది నిన్న అని చెప్పేసి కార్లోని తీసుకెళ్ళాడు. అంటే డైరెక్ట్ ఇక్కడ ఇంటికి వచ్చి తీసుకుపోయాడా? ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు, లెక్కించుకొని తీసుకెళ్ళారు. అయితే తీసుకెళ్ళిన తర్వాత మేము అనుకున్నాం, నేను వచ్చి 5:30కు ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే తాళం ఎక్కడుంది దర్వాజా అంటే ఆడ తలిగేసిన అని చెప్పింది. తలిగేసరికి మరి నువ్వు ఎక్కడు అని నాకు ఆలోచన రాలేదు. ఆయనతో తాళం తీసుకొని ఎట్లయినా వస్తానని రోజు వచ్చే అలవాటే ఉంది కదా, అందుగురించి నేను ఏమనలేదు ఆ టైంలో. ఆయనతో 8 అవుతుంది ఇంకా వస్తలేదని చెప్పేసరికి మళ్ళీ 8 నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను. ఈ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎట్లా అంటే ఆయనతో మా కూతురుకి 5-6 ఫోన్ చేసిన, లేదా మా అమ్మ లేదు కదా ఇట్లా అంటే తిరిగి రాపో మొత్తం తమ్ముడు నువ్వు మొత్తం తిరిగి రాపోరంటే మొత్తం నైట్లో తిరిగి వచ్చినాము, ఎక్కర్లేదు. 1:30కు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో. అప్పుడు ఆయన తీసుకున్నాడు కంప్లైంట్. అయితే మా మీద 2 తులాల గొలుసు, మళ్ళీ ఒక ఫోన్ ఉంది, అవి కూడా మాకు ఇవ్వలేదు ఇంతవరకు. మళ్ళీ ప్రొద్దున రమ్మన్నారు అక్కడ పోలీస్ స్టేషన్కు. ప్రొద్దున వెళ్ళినాం, వెళ్ళే వరకే ఉండు అని చెప్పి ఎస్ఐ రాని, ఆ సార్ రాని, ఈ సార్ రాని అని 4-5 గంటలు అక్కడనే వేచి ఉన్నాము. అయితే అవి తట్టుకుంటా లేను, ఏడ్చుడు బాగా ఏడ్చిన, ఇంకా టైం అవుతుంది. ఇక్కడ ఎవరు మీ మిస్సెస్ లేదని చెప్పేసి మీకు ఇంటికి వచ్చినాకనే తెలిసిందా? మీరు ఏం చేస్తారు అసలు? మేము బీడి కంపెనీలో పనిచేసి డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చిన, లాక్ ఉంది, ఎవరు లేరు. మా ఆవిడకు ఫోన్ చేస్తే లాక్ ఏడునంటే ఇక్కడున్నా అని చెప్పింది. ఎన్ని గంటలకు చేశారు మీరు? 5:30కు సాయంత్రం 5:30కు లాక్ లేదంటే గడ దట్టేసిన అంటే తీసి చూసిన, కానీ నువ్వు ఏడున్నావు అని నేను అడగలేను. గట్లా మాట్లాడిందా? అప్పుడు ఫోన్ 5:30కు వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడింది. ఇక తర్వాత 7 అవుతుంది ఎట్లయినా వస్తుంది కదా అని చెప్పేసి మాకు కామన్గానే వస్తుంది పోతుంది 7 గంటలకు. ఇక అట్లా వస్తుంది అనుకొని నేను సపడకున్నా. ఇక వస్తలేదు 8 గంటలకు ఫోన్ చేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఇక మా బేబీకి అందరికి, మా చుట్టాలందరికీ ఫోన్లు చేసేసరికి ఈడికి రాలేదు, ఆడికి రాలేదు అని అందరు చెప్పారు. అంత నా బిడ్డకు కూడా చెప్పేసిన 5-6 ఇట్లా. మరి తమ్ముడు నువ్వు మొత్తం లేకి రావాలంటే పోయి వచ్చినాం, మొత్తం తిరిగి వచ్చినాం. నైట్లో 4 పోయినాం, ఎక్కడ దొరకలేదు సార్. అయితే ఆ రోజు పోలీస్ కంప్లైంట్ చేసారు, మరి తెల్లారి మీకు పోలీసులు ఎన్ని గంటలకు ఇట్లా మీ మిస్సెస్ చనిపోయిందని చెప్పారు? ఆ విషయం చెప్పలే. అది వాళ్ళు ఏం చెప్పారు, గీమేనా మీ భార్య అంటే అని చెప్పిన. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఇట్లా అంటే వేరే వాళ్ళు పోలీసులు బైపాస్ దగ్గర ఈమెను గిట్లా వేసి పట్టుకొని డిక్కీలో దాచేటంగా వాళ్ళను వెంబడించి పట్టుకున్నారని చెప్పారు అంతే. ఇప్పుడు పద్మ చెప్పినట్టు పెద్ద కొడుకుని ఇట్లా వేయరంటే వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు అలా అమ్మ చెప్పినట్టు చెప్పి ఆయనతో అయ్యో ఇట్లా అంటే చేసేసి గొడ్డలతో చాకులతో ఎక్కడ పొడిచేసారు. అట్లా అసలు ఎందుకోసం హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఎందుకోసం చెప్పారు? అయితే పైసలు ఇవ్వని దానికి ఒకటి కోయి పెట్టుకున్నది, ప్లస్ పాయింట్ రిజిస్ట్రేషన్ ఇల్లు చేయించుకున్నా, అదొకటి. చేసుకున్నారు మేము అంటే కమల పేరట. ఇప్పుడు నా పేరుండి ఇంతకు ముందు, ఇప్పుడు మా కమల పేరట రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇల్లా, ఇప్పుడు ఉంటున్న ఇల్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఇంకా పైసలు అడిగింది. పైసలు ఇవ్వనగానే కోయి పట్టి 1 రోజుల్లో ఇట్లా వేసారు అని చెప్పేసి ఇట్లా అయిపోయింది. మరి మిగతా కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు చనిపోయిన కమలకు మీరు ఏమవుతారు? నేను తమ్ముని అయితే సార్. జరిగింది, ఎందుకు ఇట్లా ఆ వ్యక్తి రాజేష్ అనే వ్యక్తి ఎందుకు చంపాల్సి వచ్చిందని మీరు అంటున్నారు? అంటే మా అక్కకు
వాళ్ళ అమ్మకి సోపతి ఉండే 20 సంవత్సరాలు వచ్చి సోపతి మధ్యలో, ఎందుకంటే మా అక్క రిజైన్ చేసిన తర్వాత పిఏ పైసలు అవి ఇవి వస్తాయి కదా సార్. నేనే 2 తులాలు చైన్ చేపించిన తర్వాత ఇప్పుడు మా పాప ఉన్నది, మా అక్క వాళ్ళ బిడ్డ ఉంది, ఆమెకు జాబ్ ఉంది, ఆ పిల్లగాడు పని చేస్తాడు, మా బావ పని చేస్తాడు. ఆమెకు అప్పులు బాగున్నాయి కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి 1,00,000 రూపాయలు ఇయ్యు, 50,000 ఇయ్యు, అది ఇది అని అంటే మా అక్క అంటే ఏం చేసారు, ఒక వారం 10 రోజుల నుంచి మా అక్క అంటే ఎవరు ఉండరు, కుటుంబంలో ఎవరు ఉండరు, మా అక్క ఒకతే ఉంటుంది. వాళ్ళందరూ కాపు కాసి ఇది చేసారు. నిన్న నమ్మించి తోలుకపోయారు. ఎప్పుడు మొన్న ఎల్లుండి తోలుకపోయి ఇక ఇక్కడనే ముబారక్ నగర్ 8 గంటల దాకా ఉండే, ఆ నుంచి దానికి మొత్తం కలిపిర్రా ఏం కలిపిర్రో తెలియదు. తీసుకుపోయి కంటేశ్వర్ బైపాస్ కాడ కాలరా కొట్టి చంపేసి, తర్వాత ఆ నుంచి ఇక్కడ మన ఇది దాసనగర్ బట్టలు లేకుండా మొత్తం బండలతో కొట్టి సంపాదించారు. అది ఎందుకంటే పైసల విషయం ఆమె వాళ్ళ తల్లి వస్తుండే, ఇప్పుడు ఎవరైతే చంపారో వాళ్ళ తల్లి వస్తుండే, నా దగ్గర పైసలు ఇయ్యు, 1,00,000 రూపాయలు ఇయ్యు, 50,000 ఇయ్యు, అది అని చెప్పేసి అంటే ఆమె ఇయ్యలేదు. ఆల్రెడీ మా అక్క 15,000 20,000 ఇచ్చింది కాబట్టి మళ్ళా వీళ్ళకు 2,00,000 రూపాయలు లోన్ వేసింది. నువ్వు కంప్లై ఇయ్యు అంటే నా దగ్గర లేవు సార్, నాకే ఇల్లు పని ఉన్నది అది అని చెప్పేసి అంటే ఏమన్నారు, సరే అని చెప్పేసి అన్నారు. ఒక వారం 10 రోజుల నుంచి ఇక్కడ గస్తీ కాస్తున్నారు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చంపిన వాళ్ళు ఉన్నారో పద్మ అనేట ఆమె, వాళ్ళ కొడుకులకు చెప్పి ఇక దీన్ని నమ్మించి మోసం చేద్దామని చెప్పేసి ఇక్కడనే ముబారక్ నగర్ గురువారం రోజు 8 గంటల దాకా వాళ్ళ ఇంట్లోనే ఉండే, అక్కడ నుంచి తీసుకుపోయి బైపాస్ దగ్గర కొట్టి అది అక్కడ పడేసారు సార్. కారు డిక్కీలో సార్, కనీసం బట్టలు లేవు సార్, అంత ఘోరంగా చేసారు. మీరు కొంచెం న్యాయం చేయాలా. నేను ఎందుకంటే ఇది మొత్తం నా కన్న తల్లికి నా అక్కకు జరిగిందని కాదు, ఇవాళ ప్రపంచం మొత్తం తెలియాలి. మీరు మీడియా మిత్రులందరికీ నేను ఒకటే తెలియజేసుకున్నది, ఇప్పుడు నా తల్లి పోయింది, నా అక్క పోయింది, వీళ్ళు పిల్లలు అనాథలయ్యారు సార్. మీరు కొంచెం మీడియా మిత్రులందరికీ దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా సార్. మీరు మాత్రమైతే ఇది జర హై లెవెల్ చేయండి సార్, అంతే నాకు కోరుకునేది. చెప్పండి ఏమంటున్నారు. ఈ ఊరిలో మా ఫ్యామిలీ గురించి అడగండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగండి, ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఎలా నటిస్తారు, ఎవరు ఉన్నారు, ఎవరి క్యారెక్టర్స్ ఎలాంటివి అన్నీ తెలుస్తాయి. ఆమె ఎలా ఉంటుందో, మా అమ్మ ఎలా ఉంటుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఈ ఊరు వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా పద్మ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. ఆమెకి చెప్పా, అమ్మ ఇంటికి రావద్దు, మా అమ్మతో ఇలా మాట్లాడొద్దు, ఇవన్నీ ఎందుకు అసలు మాట్లాడకు అని నేను చెప్పా అమ్మకి కూడా. అమ్మ వినలేదు, మాట్లాడుతూనే ఉంటుండే. తెలిసిందంటే మేము మళ్ళీ కంప్లైంట్ చేయడానికి వెళ్ళాం, మిస్సింగ్ కేసు కనిపించట్లేదని మీరు కంప్లైంట్ చేసి వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ మా చిన్నాన్న తమ్ముడు వెళ్ళిండ్రు, వెళ్తే ఫోటోలు తీసుకురమ్మన్నారు. ఫోటోలు తీసుకురమ్మంటే ఫోటోలు తెచ్చిన తర్వాత మా బాబాయ్ ఏడుస్తున్నాడు. మా తమ్ముడు ఫోన్ చేసి అన్న నాన్న ఏడుస్తున్నాడు అంటే నేను వెళ్ళిన తర్వాత నేను ఊకోబెట్టిన తర్వాత నాకు పోలీసుల కన్నా ముందే నాకు బయట ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. 1 గంటకి ఫలానా వ్యక్తి చనిపోయింది అని చెప్పేసి నాకు అక్కడ వేరే వాళ్ళు కేసు కచ్చిర్రు, 2 లేడీస్ నాకు బయట పిలుచుకున్నారు. నాన్న నేను ఫోటో చూసిన, ఆమె చనిపోయింది, కాకపోతే మీ నాన్నకు ధైర్యం చెప్పు అని చెప్పేసిరు. కానీ పోలీసు వాళ్ళు ఏంటంటే వీళ్ళు అటు కెమెరాలు వాళ్ళందరినీ చూసుకుంటారు కదా, అన్నీ అక్కడ అరేంజ్మెంట్ అయిన దాకా వాళ్ళు మాకు చెప్పలేరు. వీళ్ళకి చెప్పకపోయేసరికి ఇక నాకు తెలిసింది నేను వీళ్ళకి చెప్పలే, మనసులో దాచుకొని వీళ్ళకి టిఫిన్ చేయించిన, తమ్ముడికి టిఫిన్ చేయించిన తర్వాత మళ్ళీ సార్కి లేనప్పుడు సార్కి చూపించిన ఫోటో, సార్కి చూపిస్తే కన్ఫామ్ చెప్పలేము ఆమెని బాడీ అని చెప్పిండు. పోయి ముఖం చూసిన దాకా తెలియదు, అట్లున్నది. ముఖం ఎట్లా ఉండే, ఆ బాడీ పరిస్థితి ఎట్లా ఉండే మీరు చూసినప్పుడు? డిక్కీలో చూస్తే డిక్కీలో ఇట్లా బండేసింది ఉంది, అయితే డిక్కీలో బండేసింది ఉంటే ఈ చేయి తీసేసరికి కథ నేను స్టన్ అయిపోయినా, కంటి నీరు ఆగిపోయింది, గుండె ఏదైపోయింది. మా నాన్న అన్నే పడిపోయిండు, మా కమల చిన్నమ్మని కన్ఫామ్ అయిపోయింది. ఈ పోలీసు వాళ్ళు అన్నారు తీసి బాబు కింద వండ పెట్టిర్రు అని అన్నారు.
తీసి కింద వండబెట్టినాం. ఇట్లా తలకాయ మంచి పెట్టారు అన్నారు, పెట్టినాం. వీడియో తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ బాబు డిక్కిలేసేయండి అని అన్నారు. డిక్కిలేసేసినాం. అయితే వీళ్ళని పొమ్మన్నారు. పొమ్మంటే సార్ వాళ్ళు పోరు, ఎందుకంటే వెహికల్ మీద వచ్చిర్రు. మీరు వెహికల్ మీద దొరికొచ్చారు కదా, వెహికల్ మీదే దొరికిపోరు. మనం బండ్ల మీద రాలేరు వీళ్ళు, రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇక భార్యనే రాలేని పరిస్థితి. మేమంటే ఏదో గుండె ధరణం తోటి వస్తాం. ఏ ప్లేస్ లో అక్కడ మొత్తం కార్ లో ఉన్న బాడీ మీకు చూపించారు? దాసనగర్ కెనాల్ కట్ట మన ఇటు మన అక్కడ పడేద్దాం అనుకున్నాడా మరి? అది ఏమనుకున్నాడో తెలియదు. అది ఈ చెయ్యి యాసిడ్ పోసిండు, ఈ చెయ్యి ఇదైంది. మళ్ళా ఈ తలగా ఇటు తిప్పమన్నాడా, ఈ తల ఇప్పుడు ఇటు తిప్పేసరికి ఈ నుంచి ఇక్కడ దాకా గొడ్డలతో నరికేసిండు. ఇటు పోయింది. ఫోటో కూడా ఉంది నా ఫోన్లో. అటు పోయింది. మళ్ళా నెత్తికి కాళ్ళు పట్టి గుంజినట్టున్నాడు. బబ్బిలి ముళ్ళు నెత్తికి ఉన్నాయి. ముళ్ళు తీసేసినాం. ఇంత పొడి ముళ్ళు ఉన్నాయి. కాళ్ళకు గుచ్చుకుంటే దిగుతాయి అసలు ముళ్ళు. దెబ్బ తలగని చోటు లేదు. మళ్ళా అనద్దుగా చేసినట్టు ఉంది. నేను చూసిన ఇది ఈడు దాకా ఉంది, ఇవి ఈడు దాకా ఉంది. మళ్ళీ ఇటు అంతే రాలేదు, అంటే బాడీ టైట్ అయిపోతుంది కదా, రాలేదు. మళ్ళీ ఇటు కింది కన్నా చీర పైకన్నా అని మళ్ళీ దింపాను. కిందికి దింపి మళ్ళీ కార్ల బండ పెడితే ఈయన వెనుక ఈపులో మొత్తం గుంజితే మనకు ఈపులో మా ఇదే తోలేసిపోతుంది చూడు, అట్లా ఈపులో మొత్తం తోలేసిపోయింది. ఈ పద్మ కమల కూడా ఇద్దరు ఎట్లుండే అమ్మా? ఇంత ముందు ఒకరికొకరు రావడం పోవడం కలిసిమెలిసి ఉంటుండే లేకుండే. ఇది నడుమంత్రం కలిసింది. నడుమంత్రం కలిసి పైసలు వచ్చి నుంచి ఆమె మీద కన్నేసింది. ఆమె మీద కన్నేసి మాకు పైసలు అన్నది. ఆ పాపకి ఎప్పుడైతే దూటి దొరికిందో, ఆమె పైసలు తెచ్చుకున్నదో ఆమె మీద కన్నేసింది. ఇక ఏమైనా ఆమెకి ఏం పెట్టేసిండ్రు, వాళ్ళ ఇంట్లోకి బిడిలు చేయదు పోతుండే. పోతే నన్ను ఏం చేస్తున్నా అనుకున్నది. కానీ ఇటు దాకా తెచ్చింది. ఇక అంతే. ఆ కమల మంచి మనిషి, అయ్యా చక్కని మనిషి ఆమె. ఒకటి ఇప్పుడు అంతా ఏమంటున్నారు అంటే అక్కడ వాళ్ళు గాని, కమల ఆ పద్మని తప్పవదవ పట్టించింది అని చెప్పేసి ఆ రాజేష్ అనే వ్యక్తి చంపిండని చెప్పేసి చెప్తున్నారు కదమ్మా. అమ్మ ఆ సారు మేము ముగ్గురు అన్నదమ్ములాలు అక్కడ నేగులకనే ఇక్కడ వచ్చి కిరాయి ఉన్నది. పెద్ద ఆయన మస్తు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. అలా యారణతో నేగులక ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఈమె సోపతి పట్టి మొత్తం ఈయన ఉత్తర చేసి ఇప్పుడు ఆమెను కూడా పొందబెట్టేసి ఇచ్చింది. ఆమె కొడుకులు ఆమె దొంగలు ఎట్లా బతికించుకున్న దొంగలు వాళ్ళు మొత్తం దొంగలే. ఇంకొకళ్ళని కూడా చంపుతారు రేపు. ఇక మాకు పోలీసులు వాళ్ళంతా అంటే ఇదే ముబారక్ నగర్ లో మీరు కూడా ఇక్కడ స్థానికుల? ఇక్కడ ఉంటాం. పిల్లలు ఘోరంగా తెల్లని దాకా పొద్దున్న దాకా ఇక్కడ వాడి వచ్చిన రాత్రి తెల్లని నీకు గంత ఘోరం లేకుండా ఇంక పోయినవైతే పోలీస్ స్టేషన్ కు. వాళ్ళు దొంగలు, అట్టు పుట్టడు దొంగలు. కమల చనిపోయిన విషయం వీళ్ళకు పోలీసులు అయితే మొత్తానికి చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యుల వర్షన్లో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక వీళ్ళిద్దరు ఎవరైతే పద్మ కమల కూడా స్నేహితులు అయితే ఆమెకు కొద్దిగా డబ్బు వచ్చింది, ఏదో రకంగా అయితే ఏదో ఒక సంఘం సంబంధించి ఎంతో కొద్దిగా డబ్బు వచ్చింది కాబట్టి ఆ డబ్బుని ఆ పద్మ అనే మహిళ అడిగిందట. ఆ ఇద్దరి మధ్యలో కూడా ఇవ్వకపోయేసరికంటే కూడా ఇట్లాంటి నేపథ్యం చోటు చేసుకుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకవైపు ఏదైతే చంపినటువంటి రాజేష్ సైతం కూడా తన తల్లికి పెడదోన పట్టిస్తుంది కాబట్టి ఇట్లాంటి మర్డర్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి చూడొచ్చు, ఒక్కొక్కరి అభిప్రాయాలు అయితే ఒక్కొక్కలాగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఒక వర్షం చెప్తే ఇదంతా వాళ్ళు ఖండిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇట్లాంటి సంఘటన జరగడం కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి.